ఈ వీడియో చూసే ముందు మన ఛానల్లో చాలా హారర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అవి కూడా ఒకసారి చూసేయండి. మరి ఎంతసేపు మేము మీ దగ్గరకు వచ్చి మీ చేత పనులు చేయించుకోవడమే గాని ఒక్కసారైనా మా దగ్గరకు వచ్చారా? నిష్ఠూరంగా అంటున్న శంకరం వైపు చూస్తూ, ఖాళీ దొరకాలి కదా, మీకైతే సొంత బిజినెస్, మేము ఉద్యోగస్తులం, ఎప్పుడంటే అప్పుడు ఎలా కుదురుతుంది మాకు? గురువారం హాఫ్ డే, శుక్రవారం ఫుల్ డే సెలవు దొరుకుతుంది. ఆ 2 రోజులు సొంత పనులే చూసుకోనా, మీ దగ్గరకు రానా? అడిగాడు రావుగారు. అక్కడ ఎవరికి ఆయన పూర్తి పేరు తెలియదు. బెంకు రావు అంటేనే తెలుస్తుంది. శంకరం అన్న దాంట్లో నిజం లేకపోలేదు. గత 2 సంవత్సరాలుగా అడుగుతూనే ఉన్నాడు తన ఊరికి ఒక్కసారి రమ్మని. ప్రయాణం పెట్టుకున్న ప్రతిసారి ఏదో అదృశ్య శక్తి ఆపుతున్నట్లుగా ఏదో ఒక ఆటంకం. ఇప్పటి వరకు ఎన్నిసార్లు అడిగాడో లెక్కే లేదు. బెంకురావు పనిచేసేది సౌదీలోని అల్ రాజీ బెంకులో. అబా రీజియన్లోని కమీస్ ముషాయత్ అనే ఊర్లో. శంకరం ఉండేది 200 కిలోమీటర్ల దూరంలోని తస్లీస్. కారులో నెమ్మదిగా వెడితే 2 గంటల ప్రయాణం, లేకపోతే గంటన్నరలోనే వెళ్ళిపోవచ్చు. శంకరం అక్కడ లేడీస్ టైలర్. శంకర అనేది అంబాజీపేట, వాళ్ళది ఆసాదులు అంటారు. ఆసాదులంటే గ్రామదేవతల పూజారులన్నమాట. సంబరాలప్పుడు అమ్మవారి ఘటాన్ని నెత్తిన పెట్టుకుని నృత్యం చేస్తూ ఊరంతా ఊరేగి తర్వాత ఘటాన్ని దేవాలయంలో పెట్టేస్తారు. ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రభుత్వాలు కుల వృత్తులను తుంగలో తొక్కి అస్మదీయులకు ఉద్యోగాలు కట్టబెడుతూ వంశపారంపర్యంగా వస్తున్న వాళ్ళని అక్కడ నుంచి తొలగించేయడం వలన కులవృత్తిని వదిలి టైలరింగ్ వృత్తిగా ఎంచుకున్నాడు శంకరం. శంకరం పెద్దగా చదువుకోలేదు, కానీ తన పనిలో మాత్రం అద్భుత కళాకారుడనే చెప్పాలి. నెల నెల ఇంటికి డబ్బు పంపే కామిష్ ముషాయత్లోని బెంకుకు వస్తుంటాడు. పైగా అతడికి దగ్గరలో ఉన్న బెంకు కూడా అదే. మరి కామిస్లో చాలా మంది తెలుగు వాళ్ళు ఉండేవారు. దాదాపు అందరూ తూర్పుగోదావరి జిల్లా వాళ్లే. గురువారం చీకటి పడితే చాలు రావుగారి ఇంట్లో సందడే సందడి. కమిస్లోనూ ఆ చుట్టుపక్కల ఉండే తెలుగు వాళ్ళంతా ఆయన ఇంటికి చేరిపోతారు. ఇంకా పెళ్లి భోజనాలతో సమానంగా వంటలు. అందరూ అక్కడే భోజనాలు కానిచ్చి అర్ధరాత్రి వరకు చతుర్ముఖ పారాయణాలు సాగించి మరునాడు సాయంకాలం వరకు కబుర్లతో కాలక్షేపాలు. ప్రతి గురు శుక్రవారాల్లో ఇదే పండుగ వాతావరణం ఉంటుంది అక్కడ. శంకరం వచ్చేది కూడా అప్పుడే. ఎవరెవరికి ఎంత సొమ్ముకు చెక్కులు కావాలో అప్లికేషన్ ఫారాల మీద రాయించి వాళ్ళ సంతకాలు చేయించి శనివారం నాడు అన్ని చెక్కులు రెడీ చేయించడం రావుగారి తంతు. చెక్కులు చేయించడమే కాదు, ఎవరి చెక్కు వాళ్ళ ఇంటికి రిజిస్టర్ పోస్ట్లో పంపే పని కూడా ఆయన చేసేవాడు. అందుకే ఆయనకి వాళ్ళంటే అంత అభిమానం. రావుగారు కమీస్లో ఉన్నంతకాలం బట్టలు కుట్టించుకోలేదంటే అతియోశక్తి కాదు. అలాగని బట్టలు లేకుండా తిరిగేవాడని అనుకునేరు. ఆయనకు వాళ్ళే నెలకి ఆదాము పక్షం 2 జతలైన కొత్త బట్టలు కుట్టి మరీ బహుమతిగా తెచ్చేవాళ్ళు. అక్కడే కొందరు కడప వాళ్ళు బంగారం పని చేసేవాళ్ళు. వాళ్ళైతే ఆయనకు సెలవు మీద ఇండియా వెళుతున్నాడంటే గొలుసులని ఉంగరాలని బ్రేస్లెట్ అని తెచ్చి ఇవ్వడం. ఆయన కూడా ఆంధ్ర వాళ్ళంటే మహా ప్రేమగా ఉండేవాడు లేండి. అలా 2 సంవత్సరాల పరిచయం శంకరానికి రావుగారికి. ఈ వారమైన వస్తారా, ఏదో వంక చెప్పి ఎగ్గొడతారా నిలదీసి అడుగుతున్నాడు శంకరం. మధ్యాహ్నం ఇంటికి వస్తావుగా, అప్పుడు మాట్లాడదాం. రేపు ఎటు సెలవే కదా, ఈ పాటికే మనం బెచ్చి అందరం వచ్చేసి ఉంటారు. ఇంటికి వెళ్ళు, నేను వచ్చేటప్పుడు అందరి చెక్కులు రిజిస్టర్ పోస్ట్లో పంపేసి ఇంటికి వచ్చేస్తాను. ఇంటి దగ్గర అమలాపురం నాగేశు, అప్పలపల్లి శీనుబాబు, ముమ్మిడారం కృష్ణ ఉంటారు. వెళ్ళి వంట చేయడంలో నువ్వు సాయం చెయ్యి చెప్పేసి బెంకు నుంచి కంప్యూటర్ సెంటర్కి వచ్చేశాడు. బెంకుకు సరైన పైన అంతస్తులో ఉంటుంది కంప్యూటర్ సెంటర్. అక్కడ చాలా మంది కృష్ణలు శ్రీనులు ఉండడం వలన ఊరి పేరు కూడా కలిపి చెబితేనే గాని ఎవరన్నది సరిగా అర్థం కాదు. మరి
కంప్యూటర్ సెంటర్లో ఉద్యోగం ఎలా ఉంటుందంటే పేరుకే సెలవే గాని ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లాల్సిందే. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఏ ఏటీఎం పని చేయకపోయినా గంట లేక 2 గంటల్లో రిపేర్ చేసి ఆన్లైన్లో పెట్టాల్సిందే. ఇక్కడ లాగా రోజులు తరబడి దిస్ మెషిన్ ఈజ్ అవుట్ ఆఫ్ సర్వర్ ఆర్డర్ అని అవుట్ ఆఫ్ సర్వీస్ అనో బోర్డులు తగిలించడం ఉండదు. బాధ్యతగా పనిచేయాలి, లేకపోతే పైనుండి శ్రీముఖాలు తప్పవు. అందుకే ఎవరికి ఖచ్చితంగా వస్తానని మాట ఇవ్వలేని పరిస్థితి. పోస్టాఫీసులో పని పూర్తి చేసుకొని ఇంటికి వెళ్లేసరికి గుమగుమలాడుతూ వంటలు సిద్ధంగా ఉన్నాయి. అసలే ఆకలి దంచేస్తుంది. పైగా అందరూ అతడి కోసమే ఎదురు చూస్తున్నారు. అప్పటికి ఇంకా శంకరం రాలేదు. బట్టలు మార్చుకొని భోజనానికి కూర్చుంటున్న 10 నిమిషాలకి తన షాపులోకి కావాల్సిన టైలరింగ్ సామాను కొనుక్కొని ఇంట్లోకి అడుగు పెట్టడం శంకరం. ఈడొకడు అందరాలు భోజనం సగం చేశాక, లేకపోతే దయ్యాలు తిరిగే వేళకో వస్తాడు భోజనానికి. శంకరాన్ని ఉద్దేశించి అన్నాడు కృష్ణ. అవును బాబు, మా బాధలు మీకేం తెలుస్తాయి? హ్యాపీగా కామీసులో ఉంటారు. ఏం కావాలన్నా నిమిషాల్లో వెళ్ళి తెచ్చుకుంటారు. మాకలా కాదు కదా. ఏదో మర్చిపోయినా మళ్ళీ వారానికి గాని రావడం కుదరదు. అందుకే అన్ని జాగ్రత్తగా జ్ఞాపకం తెచ్చుకోవాలి. మాట్లాడుతూ కాళ్ళు కడుక్కొని భోజనానికి కూర్చున్నాడు శంకరం. తమ్లీస్కి రమ్మని చాలా రోజుల నుంచి పాపం శంకరంను అడుగుతున్నాం, వెళ్దామా? ఫలానా వాళ్ళని చెప్పకుండా జనంకితంగా అడిగాడు రావుగారు. ఈడు అలాగే సప్పుతాడు. ఏముందిరా శంకరం అక్కడ చూడ్డానికి? అదే షూక్ అయితే సరదాగా సముద్రంలో స్నానం చేయొచ్చు. మనోళ్ళు కూడా అక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళు సంతోషిస్తారు. షూకైకు వెళ్దాం సార్. మురమల్ల సత్తిబాబు ఫైనల్ చేసేస్తాడు. ఒరే సత్తిగా, సంపెత్తారు రోయ్ నిన్ను. ఒప్పుకోక ఇవాళ సాయంత్రం వెళ్దామంటే ఒప్పుకున్నారు రావుగారు. నువ్వు మధ్యలో పుల్లలు పెట్టకు. ఇంతెందుకు లేచాడు శంకరం. నాకు తెలిసే నీకు లిమోజిన్, అక్కడ ట్యాక్సీలను లిమోజిన్ అంటారు. డబ్బులు కలిసొస్తాయని తీసుకెళ్తావు కదా. వేళాకోళం ఆడాడు చీటీల సుబ్బారావు. సుబ్బారావు అక్కడ చీటీ పాటలు నడుపుతూ ఉంటాడు. అయితే అందులో కమిషన్లు అవి ఉండవు. లాటరీ వేసి ఎవరి పేరు వస్తే వాళ్ళ పేరే చీటీ డబ్బులు తీసుకుంటారు. అవును మరి, వారం నిన్ను అడుగుతుంటే వెళ్తానన్నావు. మరి లిమోజిన్ డబ్బులు? సడన్ గా శంకరం సీరియస్ అయ్యేసరికి, సరేలే శంకరం, వస్తానన్నానుగా, నాతో ఎవరొస్తారో కనుక్కుందామని అడిగాడు. చెప్పాడు. నేనైతే రావు. ఆ ఊరు పెద్ద శ్మశానంలా ఉంటుంది. అంతా కలిసి 100 ఇళ్ళు కూడా ఉండవు. నేనైతే ఇంతకు మునుపు ఓసారి చూసేశాను. సీనుబాబు, నాగేశు, కృష్ణ వస్తారేమో, తీసుకెళ్ళండి. రేపు సాయంత్రం మీరొచ్చాక మేము మా రూముకి వెళ్తాం. ఏరా ఇప్పుడు హ్యాపీనా? ఎందుకు బాబు ఊరికేనే అలా సీరియస్ అయిపోతున్నావు? ముందు అన్నం తిను. ఆడికి కొంచెం పులిహోర వేసి సాంబార్ వెయ్యరా సీను అంటూ వాతావరణం మళ్ళీ తేలిక చేశాడు సుబ్బారావు. ఆ రోజు భోజనాలు అయ్యాక కొంచెం సేపు రెస్ట్ తీసుకుని సాయంకాలం 5:30కి తస్లీస్కు బయలుదేరడానికి ప్రోగ్రాం ఫిక్స్ అయింది. భోజనాలయ్యాక అలా నడుం వాల్చగానే రీజనల్ మేనేజర్ నుంచి ఫోన్ వచ్చింది. అర్జెంటుగా నజ్రాన్ వెళ్ళమని. నజ్రాన్ సౌదీకి యామన్కి బోర్డర్లో ఉంటుంది. ఈ సంగతి చెప్పగానే శంకరం ఏడుపు ముఖం పెట్టాడు. కొంచెం అర్జెంటు పని ఉందని ఈసారి నాతో పని చేసే పాకిస్తానీ టెక్నీషియన్ రఫీద్ చౌదరిని పంపించమని మా రీజనల్ మేనేజర్ని బతిమలాడాను. అతి కష్టం మీద ఒప్పుకున్నాడు. అదేమిటో అర్థం కాదు కానీ ఎప్పుడు తస్లీస్ వెళ్దామని అనుకున్నా ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. అసలే అప్పుడు చలికాలం. కమీసులో ఎప్పుడు వాతావరణం చల్లగానే ఉంటుంది. ఇంకా నవంబరు డిసెంబర్ నెలలో అంటే చెప్పుకోక్కర్లేదు. 4 గంటలకే చీకటి పడిపోతుంది. 2 రగ్గులు కప్పుకొని గదుల్లో హీటర్లు పెట్టుకుంటేనే గాని చలి తట్టుకోవడం కష్టం. మూసేసిన కిటికీ సందుల్లో నుంచి దయ్యాలు ఈలలు వేస్తున్నట్టుగా శబ్దం చేస్తుంటూ వస్తుంది చలి. 4:30కే శంకరం హడావుడి మొదలైంది. మాటిచ్చాక తప్పదు కదా. 4:30 ఏళ్లకి రావు లేచి వేడి నీళ్లు స్నానం చేసి క్రితం నెలలో రియాదులో కొనుక్కున్న ఉలెన్ డ్రెస్సు స్వెటర్ వేసుకొని ప్రయాణానికి సిద్ధమయ్యేసరికి వేడి పొగలు కక్కుతున్న చాయ్ సిద్ధం చేశాడు సీనుబాబు.
చాయ్ తాగి అక్కడ కప్పుకోవడానికి తగినన్ని రగ్గులు ఉంటాయో ఉండవో తెలియదు కనుక ఒక 2 రగ్గులు దిండ్లు అన్ని కారులో పెట్టుకోమని చెప్పాడు. అవన్నీ తీసుకెళ్లిన కృష్ణ మళ్ళీ వాటిని తీసుకొచ్చాడు. నాకెందుకో మీరు అక్కడికి వెళ్ళిపోవడమే మంచిదనిపిస్తుంది రావుగారు అంటున్న కృష్ణతో. అదేం మళ్ళీ ఏమైంది అని అడిగాడు రావు. ఒకదాని తర్వాత ఒకటి అవంతరాలు వస్తూనే ఉన్నాయి రావుగారు, అందుకే వద్దంటున్నాను అన్నాడు. మళ్ళీ ఏ అవంతరం వచ్చిందో చెప్పవయ్యా నాయన కొంచెం విసుగ్గానే అడిగాడు రావుగారు. ఏం లేదు రావుగారు, కారు టైరు పంచర్ అయినట్లుంది, వెనకాల టైర్లో అస్సలు గాలే లేదు. ఆ మాత్రం దానికి అంత బిల్డప్ పనికి దేనికిరా? పద, స్టెఫినీ ఉంటే 5 నిమిషాల్లో మార్చేద్దామని చెప్పాడు శంకరం. ఆ చలిగాలిలోనే బయటకు వెళ్లి ఒక పావుగంట తంటాలు పడి టైరు మార్చారు. మళ్ళీ రగ్గులు దిల్లో కాళ్ళు పెట్టుకునేందుకు వెడుతుంటే రగ్గు తలుకొని హాల్లో వెళ్లాడిదీసిన అద్దం కింద పడి బల్లున బద్దలైంది. ఎలాగైనా ప్రయాణం ఆపాలని ఈ పని నువ్వే చేశావు కదా, చెప్పరా కృష్ణ అంటున్న శంకరాన్ని జాలిగా చూశాడు రావుగారు. ఎందుకు శంకరం అంత ఉద్రేక పడతావు? ఏదో పొరపాటున పగిలిందిలే, అయినా దానికి కృష్ణ ఏమి అనలేదు కదా, నువ్వే ఏదో ఊహించుకొని బాధపడి మరిపోతున్నావు అంటున్నాడు రావుగారు. ఇంకెప్పుడు నా మీద పడి ఏడవడం తప్ప ఇంకో పనేముంటుంది అన్నాడు కృష్ణ. మొత్తానికి ఇద్దరికి సర్ది చెప్పి కారు స్టార్ట్ చేసేసరికి 7 గంటలైంది. కామిస్ శివార్లో రాగానే అక్కడ ఉన్న పంచర్ షాప్లో డిక్కీలో ఉన్న టైర్కు పంచర్ వేయించుకొని మళ్ళీ బయలుదేరారు. అప్పటికి సమయం 8 దాటింది. రియాద్కు వెళ్లే హైవే రోడ్డు మీద కారు పరుగులు తీస్తుంది. తస్లీఫ్ వెళ్లేదానికి దారిలో ఎగ్జిట్ తీసుకోవాలి. అద్దాలు పైకి ఎత్తేసి హీటర్ ఆన్ చేసేసరికి బయట ఎంత చల్లగా ఉన్నా లోపల మాత్రం వెచ్చగా ఉంది. 4 ట్రక్ రోడ్డు కావడము, కారు కూడా కొత్త టయోటా కారోలా కావడంతో స్పీడు గంటకు 160 కిలోమీటర్ల పైనే పరుగులు తీస్తుంది. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేసండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.